భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామం. మేము 29/12/2025 రోజున మన డిఎం ఇక్కడికే వచ్చి డిఎం గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో చూసినట్టయితే ప్రైవేటీకరణ, ప్రైవేట్ స్కూళ్ళలో బాగా జనాలు మీరు చూస్తూ ఉన్నారు. అలవాటైనటువంటి సందర్భం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటోళ్ళే చాలా తక్కువ. కానీ మా దగ్గర పేదవాళ్ళు కాబట్టి మరి మా గ్రామం నుంచి సుమారుగా 30 నుంచి 40 మంది అఫీషియల్గా మన గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి టేకుల సోమవారం హై స్కూల్లో చదువుతూ ఉన్నారు. అక్కడ మంచి మార్కులు కూడా మా పిల్లలు తెచ్చుకున్నటువంటి సందర్భం ఉంది. దాని విషయంలో మేము రాజకీయాలకు అతీతంగా మరి స్థానిక శాసనసభ్యుడైనటువంటి మరి మన అనిల్ కుమార్ రెడ్డి గారిని కూడా మరి 4 సార్లు ఒకసారి వారి క్యాంపు కార్యాలయంలో, మరి 2 సార్లు వాళ్ళ ఇంటి వద్ద, మళ్ళీ ఒకసారి మన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా వారిని కలిసి మరి బస్సు సౌకర్యం మాకు కల్పించాలి, పిల్లలకు చాలా పేద పిల్లలు ఉంటే తప్పకుండా కల్పిస్తానని హామీ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మరి మా ఊరు అల్లుడైనటువంటి మరి తీర్మాన్ మల్లన్న, మా ఊరి అల్లుడు అతను, అంటే వాళ్ళ మిసెస్ మా ఊరామే, ఆయనకు ప్రేమ మేమందరం అంటే కూడా ఊరు అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ. అతను కూడా మరి డిఎం గారికి 3 సార్లు ఇప్పటికీ చెప్పడం జరిగింది, బస్ సౌకర్యం కల్పించామని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా మరి ఆర్టీసీ వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ వారి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరి మేము అందరిని కూడా మరి స్టూడెంట్స్ అందరిని కూడా మీ అంతా చూస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ను, అదేవిధంగా గ్రామ పెద్దలను, మరి మా గ్రామ పంచాయతీ కార్యవర్గాన్ని అందరిని కూడా ఈరోజు తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పేదల పక్షాన మేము కోరుతా ఉన్నాం ఏంటంటే మాకు పిల్లలకు బస్ సౌకర్యం కల్పించవలసిందిగా మేము అందరిని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని, మా స్థానిక ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ సౌకర్యం కల్పిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అరుణ లక్ష్మీనారాయణ గౌడ్, సర్పంచ్ నమాత్పల్లి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము ఫస్ట్ మా గ్రామ పంచాయతీకి నేను అభయం ఇచ్చిందంటే స్కూల్కు పిల్లలు మా ఊరికి అక్క బస్సు వేపియాలన్నారు. అదే ఆ బస్సు గురించే తిరుగుతున్నాం మేము. గెలిచిన 2 రోజులకే పోయినాము, తీర్మాన్ మల్లన్న దగ్గర పోయడం జరిగింది, ఎమ్మెల్యే గారి దగ్గర పోవడం జరిగింది. బస్సు వేపిస్తాను ఒప్పుకున్నారు. ఇక్కడ మేనేజర్ గారి దగ్గర కూడా వచ్చినాము 3 సార్లు, డిపో మేనేజర్ దగ్గరికి వచ్చినాము. మేము ఇప్పుడైతే సెలవులమ్మా, ఇక సమ్మక్క సారక్క జాతర ఉంది ఒకటి, జూన్లో తప్పకుండా బస్సు వేస్తామన్నారు. మొన్న జూన్ 1 వరకు కూడా చూసినాము, మేము బస్సు రాలేదు. మళ్ళీ వాళ్ళ పిల్లలను తీసుకొని వెళ్దాంలే, ఇక మా ఊరు పేద పిల్లలు వీళ్ళు ఇక్కడి నుంచి నందనం నడవాలండి, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఆంచెల్లి. మళ్ళీ టేకుల స్వరంలో బస్సు దిగినాక కూడా 1 కిలోమీటర్ పోవాలి స్కూల్ దగ్గరికి. పొద్దున సాయంత్రం చాలా బాధపడుతున్నారు. వీళ్ళకి తప్పకుండా బస్సు వేపియాలని మా కోరిక. అందు గురించే మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా వీళ్ళు స్పందించడం లేదు ఈ డిపో వాళ్ళు. ఇప్పుడు కూడా రావడం జరిగింది, చూస్తామంటున్నారు కానీ చేస్తాము కంపల్సరీ అని అంటలేరు వాళ్ళు. మళ్ళీ ఒకసారి కూడా తీర్మార్ మల్లన్న దగ్గర పోయి లెటర్ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము, 3 సార్లు లెటర్లు కూడా ఇచ్చినాము. కానీ ఆయన కూడా లెటర్ ఇవ్వట్లేదు, వీళ్ళకి చెప్పట్లేదు. అది మాకు బస్సు కావాలని కోరికండి. నేను నమాత్పల్లి, నా పేరు సిరియన, నేను 10th క్లాస్ చదువుతున్నా. నాతోటి నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకే కాకుండా వాళ్ళందరికీ మా ఊరికి బస్సు రావాలని నేను కోరుకుంటున్నాను. నమాత్పల్లి టు టేకుల సోమవారం మాకు బస్సు రావాలి కంపల్సరీ. ప్రస్తుతం నడుచుకుంటూ పోతున్నాం కాబట్టి మాకు బస్సు వేయాలని నేను కోరుకుంటున్నాను.